నెక్కింటి రేంజ్ ఫారెస్ట్ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేశారు. చెంప చెళ్లుమనిపించారు. రాత్రంతా తన వాహనంలో ఎక్కించుకుని అడవంతా తిప్పుతూ తీవ్రంగా కొట్టారని అటవీశాఖ సిబ్బంది ఆరోపిస్తున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తమ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు అటవీశాఖ అధికారులు. చిరుతపులుల వ్యవహారంలో ఫారెస్ట్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి వాహనం ఆపకుండా వెళ్లారు. ఆయన కార్ని ఫారెస్ట్ అధికారులు చేజ్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ సిబ్బంది చెంప చెళ్లుమనిపించారు. అంతేకాదు, తమ సిబ్బంది దుర్భాషలాడారని 2 గంటల పాటు ఆయన వాహనంలో ఎక్కించుకుని దాడికి పాల్పడ్డారని ఆరోపించారు అటవీశాఖ అధికారులు. నిన్న అనగా మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మా అటవీశాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి లోపల ఎక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి. అటవీ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యేని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అటవీ శాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. మేము రాజశేఖర రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు 9 కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.